ఏలూరు జిల్లా బుట్టాయగూడెం మండల కేంద్రంలో మాజీ డీసీసీబీ చైర్మన్ కరాటం రాంబాబు ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు గొట్టుముక్కల భాస్కర్ రాజు జనసేన పార్టీలో చేరారు. ఆయనతో పాటు సుమారు 50 కుటుంబాలు జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా భాస్కర్ రాజు మాట్లాడుతూ, పార్టీ పెట్టి అతి తక్కువ కాలంలోనే ముఖ్యమంత్రి అయిపోవాలనుకునే నాయకులు ఉన్న ఈ రోజుల్లో పదవుల కోసం ఆశించకుండా పార్టీ పెట్టి 10 సంవత్సరాలు కావస్తున్నా ప్రజల కోసమే కష్టపడుతున్న మహా వ్యక్తి పవన్ కళ్యాణ్ అని అన్నారు. ఆయన ఆశయాలు సిద్ధాంతాలు నచ్చి పార్టీలో చేరానని అన్నారు. పోలవరం నియోజకవర్గం జనసేన అభ్యర్థి చెర్రి బాలరాజు మాట్లాడుతూ, వైసీపీ పాలనలో అభివృద్ధి కుంటుపడిందని, ప్రజలు జనసేన పార్టీని గెలిపించుకోవడం కోసం ఎదురు చూస్తున్నారని, సుమారు 50,000 ఓట్ల మెజారిటీతో తనను గెలిపిస్తారని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పార్టీని కూడా పనంగా పెట్టినటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. అటువంటి నాయకుడు పార్టీలో ఈరోజు జాయిన్ అవుతున్నందుకు చాలా సంతోషిస్తున్నా. అలాగే ముఖ్యంగా పోలవరం నియోజకవర్గంలో మెట్ట ప్రాంతాన్ని ఎంతో అభివృద్ధి చేసినటువంటి సీనియర్ నాయకులు పెద్దలు కరాటం రాంబాబు గారు ఆధ్వర్యంలో, అలాగే ఎన్డీఏ అభ్యర్థి చిరు బాలరాజు గారు, కాబోయే ఎమ్మెల్యే గారు చిరు బాలరాజు గారి ఆధ్వర్యంలో ఈరోజు జనసేన పార్టీలో చేరినందుకు నేను సంపూర్ణంగా నా మద్దతు జనసేనకు తెలియజేస్తూ నేను చాలా సంతోషిస్తూ ఉన్నా. అలాగే సుమారుగా మేము కూడా ఇంతకుముందు వైసీపీలో ఉన్నప్పుడు చాలా అభివృద్ధి చేద్దామని చాలా కలలు కన్నాం, కానీ అవి చేయలేకపోయాం. ఈ జనసేన పార్టీ ద్వారాగా ఆ కళలు నెరవేర్చుకుందాం అనే ఉద్దేశంతో ఈరోజు జనసేన పార్టీలో జాయిన్ అవుతుంది జరుగుతుంది. అలాగే నాతో పాటు సుమారుగా ఒక 50 కుటుంబాలు ఈరోజు జనసేన పార్టీలో జాయిన్ అవుతుంది జరుగుతుంది.